బ్రహ్మవారు ఎప్పుడెప్పుడు జగత్తు ఎందు ధర్మమునకు వైక్లభ్యము కలిగితే, ఎప్పుడెప్పుడు వేద ప్రమాణమునకు హాని జరిగితే అప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తూ ఉంటుంది. చేసి ఆ రాక్షసుల్ని దునుమాడి మళ్లీ సనాతన ధర్మాన్ని, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెడుతుంటుంది. ఆమెను నమ్ముకున్నటువంటి భక్తులైనటువంటి వారిని సదా కాపాడుతుంటుంది. ఈ సిద్ధాంతానికి అనుగుణంగానే దేవతలు ప్రార్థన చేసినప్పుడు శుంభ నిశుంభుల్ని సంహరించినటువంటి ఘట్టాన్ని ఇవాళ మహర్షి మనకి వివరణ చేస్తున్నారు. అందులో పూర్వకాలంలో శుంభనిశుంభులనేటటువంటి దానవులు పాతాళంలో పూర్వం పారిపోయి నివాసం ఏర్పరచుకున్నటువంటి వారు భూమి మీదకు వచ్చారు. వచ్చి వారు ఒకే ఆసనం మీద కూర్చుని పావన పుష్కర తీర్థమునందు నీరు, ఆహారము రెండిటిని విడిచిపెట్టి బ్రహ్మవారి కోసమని ఘోరమైనటువంటి తపస్సుని ప్రారంభం చేశారు.